ఏ సమయానికి కమ్యూనికేట్ చేస్తున్నారు, దాని తర్వాత మిలిటరీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ ట్రాక్ చేస్తూ వచ్చారు. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ట్రాక్ చేశారు. సో మరో అటాక్ జరిగితే నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఎవరెవరు కమ్యూనికేషన్లో ఎలా మాట్లాడుకోబోతున్నారు, ఇదంతా కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. ఈ సమావేశాల సమయంలోనే ఇటు ఖమేనీని లేపేయాలని మొత్తానికైతే స్కెచ్ వేశారు. సో శనివారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ప్రతి శనివారం ఎలాగో మీటింగ్స్ జరుగుతాయి కదా, ఆ శనివారం తను ఆ లొకేషన్లో ఖచ్చితంగా ఉంటాడు అని తెలుసుకొని మొత్తానికైతే ఒక సంవత్సరం పైన ఆల్మోస్ట్ జూన్ 2025 నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 28 దాకా ఖమేనీని ట్రాక్ చేస్తూ మొత్తానికి సాటర్డేకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇరాన్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులతో ఇటు ఖమేనీ సమావేశమైన రోజు ఫిబ్రవరి 28న. సాధారణంగా ప్రతి శనివారం ఆయన సాయంత్రం వేళ ఇటు ఆఫీషియల్స్తోని మీటింగ్లో పాల్గొంటాడు. కానీ ఆ రోజు ఉదయాన్నే మీటింగ్ జరగబోతుంది అని పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇటు ఇన్ఫర్మేషన్ సిఐఏ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చాయి. కానీ ఖమేనీ ఉంటున్న బిల్డింగ్ నుంచి ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన ఆఫీషియల్సా, మిలిటరీకి సంబంధించిన ఆఫీషియల్సా, తన మంత్రిత్వ శాఖలో ఉన్న ఆఫీషియల్సా తెలియదు. కానీ మొత్తానికైతే ఇటు తెహ్రాన్ నుంచి కూడా ఇంటర్నల్గా కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సాయంత్రం ఉండాల్సిన మీటింగ్ కాస్త పొద్దునికి ప్రీపోన్ అయింది. పొద్దున్నే మీటింగ్ జరగబోతుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకొని లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేసేసారు.